హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమతి రాజుగారు ఇచ్చిన డబ్బు మూటను పట్టుకుని భర్త ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రసాద్ వస్తాడు. తనకి డబ్బు దొరికిందన్న విషయం భర్త ప్రసాద్తో చెప్తుంది. రాత్రి అవటంతో ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇంటి దగ్గర సుమతి మరియు ప్రసాద్ కోసం అనసూయ ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రసాద్ సుమతికి డబ్బు దొరికిందన్న విషయం తల్లికి వివరిస్తాడు. మరొక వైపు రాజుగారు గ్రామాధికారితో ఇలా చెప్తాడు. నా డబ్బు మూట ఎక్కడో పడిపోయింది. ఒకవేళ ఎవరైనా డబ్బు మూట దొరికిందని నీ దగ్గరకు వస్తే అది వారికే చెందుతుందని చెప్పు. ఎందుకంటే ఈరోజు నా భార్య పుట్టినరోజు. అందుకు గాను నేను వారికి ఈ డబ్బు మూటను బహుమానంగా ఇద్దామనుకుంటున్నాను. సరే మహారాజా, ఆ డబ్బు ఎవరైనా తెస్తే అది వారి కుటుంబానికే చెందుతుందని చెప్తాను. కుటుంబానికి కాదు, ఏ వ్యక్తికి దొరుకుతుందో కేవలం అదే వ్యక్తికి ఆ డబ్బు చెందుతుంది. కుటుంబానికి ఆ డబ్బుకి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పేసి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమతి మర్నాడు ఆ డబ్బు పట్టుకొని కుటుంబానితో కలిసి గ్రామాధికారి దగ్గరికి వస్తుంది. అయ్యా, నాకు నిన్న ఈ డబ్బు మూట మా చేనుకు వెళ్ళే దారిలో దొరికింది అని గ్రామాధికారితో సుమతి చెప్పేసరికి, అమ్మా, ఈ డబ్బు మూట మన రాజుగారిదే. కానీ ఆయన భార్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూట ఏ వ్యక్తికి దొరుకుతుందో తనకే చెందుతుందని చెప్పారు. కావున ఈ డబ్బు మూట సుమతికే చెందుతుందని గ్రామాధికారి అనేసరికి ప్రసాద్ కుటుంబం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుతారు. డబ్బు చేతిలో ఉండేసరికి సుమతికి ఏనుగంత బలం వచ్చినట్లవుతుంది. ఇంకా మరునాటి నుంచి అనసూయ ఏమన్నా సరే మాటకు ముందు ఒకసారి నా డబ్బుందిగా అని రోజుకి 10 సార్లు అనటంతో అనసూయకు విసుగు పుట్టి, ముందు దీన్ని వదిలించుకుని ఆ డబ్బుని నా సొంతం చేసుకోవాలి అని అనసూయ తన మనసులో అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్తుంది. ఇంతలో ప్రసాద్ వస్తాడు. ప్రసాదు, మనం నీ భార్య పీడ వదిలించుకుంటే ఆ డబ్బు మనకే చెందుతుంది అంటూ మాయమాటలు చెప్పటంతో అమాయకుడైన ప్రసాద్ తల్లి మాట కాదనలేకపోతాడు. మర్నాడు అనసూయ మంచిగా కారంగా కూరలు తయారు చేసి అందులో నిద్రమందు కలిపి సుమతికి పెడుతుంది. జొన్నన్నంలోకి ఆ కారమైన కూరలు ఎంతో రుచిగా ఉండటంతో సుమతి ఆవురావురమంటూ ఆ అన్నం తింటూ ఉంటుంది. అత్తయ్య, ఈరోజు కూర చాలా రుచిగా ఉంది అని సుమతి మాట్లాడుతూ ఉండగా నిద్ర రావటం మొదలవుతుంది. కోడలా, ఈరోజు నీకు పని ఎక్కువైంది, అందుకే నిద్ర వచ్చేస్తుంది. నీ గదిలోకి వెళ్ళి పడుకో అని అత్తగారు చెప్పేసరికి సుమతి తన గదిలోకి వెళ్ళి ఒక చాపపై పడుకుంటుంది. అనసూయ మరియు ప్రసాద్ కలిసి సుమతిని చాపలో చుట్టి జాగ్రత్తగా మోసుకుంటూ ఊరికి దూరంలో ఉన్న శ్మశానంలోకి తీసుకెళ్తారు. అమ్మా, దీన్ని తగలపెట్టడానికి కావలసిన అగ్గిపెట్టి తేవటం మర్చిపోయాను. ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి తెస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. లేదురా, ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది. ఏ దెయ్యాలో భూతాలో వచ్చి నన్ను తినేస్తాయి. మనం ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం అని చెప్పుకుని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అది చలికాలం కావటంతో సుమతికి బాగా చలి వేసినట్లు అనిపించి దుప్పటి కోసం కదులుతూ ఉండగా ఇబ్బందిగా అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి చాపలో చుట్టూ ఉంటుంది. చాప నుండి వెంటనే బయటకు వచ్చి, అమ్మో, మా అత్తయ్య నన్ను చంపేసి డబ్బు తానే తీసుకుందామని ప్లాన్ చేసి ఉంటుంది. ఎంత పని చేయబోయారు అత్తయ్య, నన్ను అడిగితే మొత్తం డబ్బు ఇచ్చేసేదాన్ని కదా అని సుమతి తన మనసులో అనుకుని పక్కనే ఉన్న తాటి మొద్దును ఆ చాపలో చుట్టి ఎలాంటి అనుమానం రాకుండా ఒక చెట్టు పక్కన నిలబడి ప్రసాద్ అనసూయ ఏం చేస్తారో అని చూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రసాద్ అనసూయ నూనె పట్టుకుని వస్తూ ఉంటారు. ప్రసాద్ ఆ చాపపై నూనె వేసి నిప్పు పెట్టేస్తాడు. ప్రసాద్, మనం ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తారేమో. ఎలాగో మనం వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా వెళ్ళిపోదాం పదా అని
తల్లి చెప్పేసరికి ప్రసాద్ అనసూయతో కలిసి వెళ్దామని కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ మంట వెలుగుకి సుమతి ముక్కు పుడక మరియు చెవులి దగదగా మెరుస్తూ ఉంటాయి. ప్రసాద్కి ఏదో మెరుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరుగుతాడు. సుమతి వెంటనే ప్రసాద్ని గమనించి తన ముఖానికి చేతులను అడ్డుగా పెట్టుకుని చెట్టు వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రసాద్కి ఏం కనిపించకపోవటంతో తిరిగి ముందుకు సాగుతూ ఉంటారు. భర్త మరియు అత్తయ్య చేసిన పనికి సుమతి బాధపడుతూ ఉండగా ఇద్దరు దొంగలు నగలు మరియు డబ్బు దొంగలించి అటుగా వస్తూ ఉంటారు. అది చూసిన సుమతి వెంటనే చెట్టు ఎక్కి కూర్చుంటుంది. ఇంతలో ఆ ఇద్దరు దొంగలు చెట్టు కింద కూర్చొని తెచ్చుకున్న నగలు డబ్బు వాటాలు వేసుకుంటూ ఉంటారు. ఇంతలో నిద్రమందు ప్రభావం వలన సుమతి చెట్టుపైనే పడుకుంటూ ఒక్కసారిగా ఆ దొంగల మధ్య పడిపోతుంది. అది చూసిన దొంగలు దెయ్యం చెట్టు మీద నుంచి పడిందని భావించి అమ్మో దెయ్యం, బాబోయ్ దెయ్యం అంటూ నగలు డబ్బు అక్కడే వదిలేసి పారిపోతారు. అలా తెల్లవారేసరికి సుమతికి మెలకువ వస్తుంది. ఎదురుగా చూసేసరికి డబ్బు నగలు ఉంటాయి. వాటిని తీసుకొని మూట కట్టుకొని ఇంటికి బయలుదేరుతుంది. తరువాత ఏం జరిగిందనేది 3వ భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.